ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే శ్రీ పద్మ గారు. నమస్తే అండి. కార్తీక మాసంలో మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక మంచి రోజు అని చెప్తూ ఉన్నారు. ఏకాదశి శుక్రవారం అని, దాంతోపాటు కార్తీక మాసం అని ఇలా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? అసలు ఏం చేస్తే మంచిది అంటారు? మనిషికి కావాల్సినటువంటి అన్నీ అమిరేటువంటి రోజు. అంటే మనం హ్యాపీగా బతకాలంటే మనకు కావాల్సింది ఏంటి? పీస్ ఆఫ్ మైండ్, సంపాదన. పేరెంట్స్ ఉన్నారంటే పెళ్ళి కాని పిల్లలకి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్ళిళ్ళు కావాలి. ఉద్యోగం చేసే వయసు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. అంటే మనోభీష్టాలన్నీ నెరవేర్చుకోగలిగిన రోజు. అంత పవిత్రమైనటువంటి రోజు ఇది. కాబట్టి ఇక్కడ చేయాల్సిందల్లా, మీరు శక్తి కొద్దీ ఎంత చేసినా తక్కువే. మీరు ఏమీ చేయలేము, మాకంత టైం లేదు అంటే తెల్లారగట్టే లేచి స్నానం చేసి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, నాన్ వెజ్, ఎగ్ ఇలాంటివన్నీ దూరంగా ఉండండి. ఆ ఒక్క రోజుకైనా చెడు అని కాకపోయినా ఇలాంటివి ఈ పదార్థాల నుంచి టోటల్గా మనం దూరంగా ఉండి ఆ ఒక్కరోజు కొంతలో కొంత మీరు రొటీన్గా మీరు స్కూళ్ళకే వెళ్తారో, కాలేజీలకు వెళ్తారో, లేదంటే ఆఫీసులకి వెళ్తారో, ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో హౌస్ వైఫ్స్ పనిచేసుకుంటున్నా ఆ అమ్మవారిని, అయ్యవారిని ఇద్దరిని తలుచుకుంటూ ఉన్నా చాలు. ఇప్పుడు మన శక్తిని కొద్దే మీరు కూర్చుని అభిషేకాలు చేసుకుని కుంకుమార్చనలు చేయగలిగి ఉపోషాలు ఉండగలిగితే చాలా మంచిది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ అలా చేయలేని వాళ్ళైనా సరే దేవుడి నామం తలుచుకున్నా చాలు. విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము ఇవేమన్నా చదవగలిగి టైం ఉండి చదవగలిగితే చాలా మంచిది. ఒకవేళ టైం లేదు అనుకున్నా సరే మీరు వినండి. కొంచెం సేపు అయినా ఏదో ఒక విధంగా దాన్ని వినటానికైనా ప్రయత్నం చేయండి. చదవలేని వాళ్ళు కనీసం విన్నా మనకు ఫలితం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఒక్క రోజుకైనా సరే మీరు అది చేయగలిగితే కార్తీక మాసం మొత్తం మీరు ఏమీ చేయలేకపోయినా ఆ పుణ్యం అంతా మీరు ఒక్క రోజులో సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. ఆ రోజుకి అంత విశిష్టత ఉంది. ఓకే, చాలా మంది ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపం కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి సంకల్పం తీసుకుంటే మంచిది అంటారు? చాలా మంది సంకల్పం అడుగుతూ ఉంటుంటారు. ఈ రోజు ఎటువంటి సంకల్పాలు సిద్ధించాలని కోరుకుంటే మంచిది అంటారు? అదే ఇందాక నేను మీకు చెప్పాను కదా, మీకు మనో అభీష్టము అనేటువంటిది, మనసులో ఎలాంటి అభీష్టం ఉన్నా సరే దాన్ని సంకల్పంగా చేసుకుని నెయ్యితో కనుక మీరు దీపాలు పెట్టగలిగితే, అది మనకి ఇప్పుడు ఎలాగూ కార్తీక మాసం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు అది ఉసిరిక దీపాలు మన ఎపిసోడ్లో మనం చూపించాము. ఉసిరిక దీపాలు మీరు వెలిగించుకోవచ్చు. ఆఖరికి వచ్చి నారికేళ్ల దీపం, అంటే మన విష్ణుమూర్తికి సంబంధించిందే, మళ్ళీ మనము నారికేళ్ల దీపానికి మరి దానికి దీనికి పొంతన అని అలాంటిది ఏమీ లేదు. మీరు ఏ దీపమైనా సరే నిష్ఠా నియమంతో కనుక వెలిగించగలిగి మీరు ఆ స్వామివారిని, విష్ణుమూర్తిని పూర్తిగా ఆరాధించుకోగలిగితే అది మీకు సర్వ అభీష్టాలని నెరవేరుస్తుంది. దాంట్లో మీరు చేయవలసిందల్లా ఒకటే, సాధ్యమైనంత వరకు ఏ దీపం వెలిగించినా, అసలు ఏది కాకపోతే ఇంత ఒక ప్రమిద తీసుకుని ఆ ప్రమిదలో 2 ప్రమిదలు అంతా తీసుకుని దాంట్లో నెయ్యి పోసి ఇంత కుంకుమ బొట్టు పెట్టి మీరు దీపం వెలిగించినా చాలు. కాకపోతే సంకల్పంలో నిస్వార్థంగా ఎవరికి చెడు చేయాలి అనేటువంటి ఉద్దేశం లేకుండా మీకు మాత్రం మంచి చక్కగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక మీరు ఎప్పుడైతే చేస్తారో, అది బ్రాహ్మీకాల ముహూర్తము అని ఎందుకు అన్నారనంటే అప్పుడు ఆ పవర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంది, మేము నిజంగా చేయగలుగుతాము అనేవాళ్ళు పూర్తిగా ఉపవాసం ఉన్నా కూడా పనికొస్తుంది. లేదా ఒకసారి అంటే ఒక పొద్దున ఆహారం తీసుకున్నా సాయంత్రం పూట వాళ్ళు ఆహారం తీసుకోకుండా ఏమైనా పాలు తీసుకోగలిగితే కూడా అది ఇంకా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అవి ఏమీ చేయలేని వాళ్ళు బయట తింటాలు, వెల్లుల్లిపాయి లేదా ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఒక్కరోజుకి అవాయిడ్ చేయగలిగితే మనకి మంచి ఫలితాన్ని పొందిన వాళ్ళం. కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం. మనం దాంతోపాటు ప్రతి ఇంట్లో నిత్యం దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ మాసానికి సంబంధించి దీపావళికి ఎలా అలంకరించుకున్నారో మీరు అసలు ఆ రోజు సాయంత్రం మీ ఇంటిని అంత చక్కగా అలంకరించుకుని తులసిని చక్కగా పూజించుకుని, మీకు ఎలా వస్తే అలాగా, మీ మనసు ఎలా చెప్తే అలాగా పూజించుకుని
మీరు అక్కడ దీపం కనుక పెట్టినట్లయితే మీకే తెలుస్తుంది. సాయంత్రం అంటే ప్రదోష కాలం వరకు మీ ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా దీపాలతో మీరు ఆ ప్రాంగణం అంతా అలంకరించుకుని మీరు చూడండి, ఆ రోజు సాయంత్రం మీకు మీ ఇంట్లో అసలు ఒక ప్రశాంతత అనేటువంటిది నెలకొంటుంది. అదే మీకు లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇవ్వడానికి చాలా దోహదపడుతుంది. చెప్తుంటేనే మనకి బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది. వినడానికి. నిజంగా ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చినప్పుడు మాత్రం మనకున్న సమస్యలు ఏవైతే ఉంటుంటాయో వాటి నుంచి బయటపడాలన్న ఆర్థికంగా చాలా మంది అడుగుతూ పెళ్ళిళ్ళు ఉంటారు. కాని వాళ్ళకి ముఖ్యంగా ఇది మంచి ఆపర్చునిటీ. సంబంధాలు వెతుకుతున్నాము, మాకు అవ్వట్లేదు, ఏదో కారణం చేత వెళ్ళిపోతుంది, మా పిల్లలు అసలు మనస్కరించట్లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళ చేత దీపాలు పెట్టించండి. ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళ చేత దీపాలు పెడతారో వాళ్ళ మైండ్ సెట్లో కూడా ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం అమ్మవారే ఇస్తారు. ఇప్పుడు మన శక్తిని కొద్దే మీరు కూర్చుని అభిషేకాలు చేసుకుని కుంకుమార్చనలు చేయగలిగి ఉపోషాలు ఉండగలిగితే చాలా మంచిది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ అలా చేయలేని వాళ్ళైనా సరే దేవుడి నామం తలుచుకున్నా చాలు. విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము ఇవేమన్నా చదవగలిగి టైం ఉండి చదవగలిగితే చాలా మంచిది. ఒకవేళ టైం లేదు అనుకున్నా సరే మీరు వినండి, కొంచెం సేపు అయినా ఏదో ఒక విధంగా దాన్ని వినటానికైనా ప్రయత్నం చేయండి. చదవలేని వాళ్ళు కనీసం విన్నా మనకు ఫలితం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఒక్క రోజుకైనా సరే మీరు అది చేయగలిగితే కార్తీక మాసం మొత్తం మీరు ఏమీ చేయలేకపోయినా ఆ పుణ్యం అంతా మీరు ఒక్క రోజులో సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. ఆ రోజుకి అంత విశిష్టత ఉంది. ఓకే, చాలా మంది ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపం కూడా పెడుతూ ఉంటారు. అవును. కాబట్టి ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి సంకల్పం తీసుకుంటే మంచిది అంటారు? చాలా మంది సంకల్పం అడుగుతూ ఉంటుంటారు. ఈ రోజు ఎటువంటి సంకల్పాలు సిద్ధించాలని కోరుకుంటే మంచిది అంటారు? అదే ఇందాక నేను మీకు చెప్పాను కదా, మీకు అభీష్టము అనేటువంటిది మనసులో ఎలాంటి అభీష్టం ఉన్నా సరే దాన్ని సంకల్పంగా చేసుకుని నెయ్యితో కనుక మీరు దీపాలు పెట్టగలిగితే, అది మనకి ఇప్పుడు ఎలాగూ కార్తీక మాసం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు అది ఉసిరిక దీపాలు మన ఎపిసోడ్లో మనం చూపించాము, ఉసిరిక దీపాలు మీరు వెలిగించుకోవచ్చు. ఆఖరికి వచ్చి నారికేళ్ల దీపం అంటే మన విష్ణుమూర్తికి సంబంధించిందే, మళ్ళీ మనము నారికేళ్ల దీపానికి మరి దానికి దీనికి పొంతన అని అలాంటిది ఏమీ లేదు. మీరు ఏ దీపమైనా సరే నిష్ఠా నియమంతో కనుక వెలిగించగలిగి మీరు ఆ స్వామివారిని విష్ణుమూర్తిని పూర్తిగా ఆరాధించుకోగలిగితే అది మీకు సర్వ అభీష్టాలని నెరవేరుస్తుంది. దాంట్లో మీరు చేయవలసిందల్లా ఒకటే, సాధ్యమైనంత వరకు ఏ దీపం వెలిగించినా, అసలు ఏది కాకపోతే ఇంత ఒక ప్రమిద తీసుకుని ఆ ప్రమిదలో 2 ప్రమిదలు అంతా తీసుకుని దాంట్లో నెయ్యి పోసి ఇంత కుంకుమ బొట్టు పెట్టి మీరు దీపం వెలిగించినా చాలు. కాకపోతే సంకల్పంలో నిస్వార్థంగా ఎవరికి చెడు చేయాలి అనేటువంటి ఉద్దేశం లేకుండా మీకు మాత్రం మంచి చక్కగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక మీరు ఎప్పుడైతే చేస్తారో అది బ్రాహ్మీకాల ముహూర్తము అని ఎందుకు అన్నారనంటే అప్పుడు ఆ పవర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంది, మేము నిజంగా చేయగలుగుతాము అనేవాళ్ళు పూర్తిగా ఉపవాసం ఉన్నా కూడా పనికొస్తుంది. లేదా ఒకసారి అంటే ఒక పొద్దున ఆహారం తీసుకున్నా సాయంత్రం పూట వాళ్ళు ఆహారం తీసుకోకుండా ఏమైనా పాలు తీసుకోగలిగితే కూడా అది ఇంకా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అవి ఏమీ చేయలేని వాళ్ళు బయట తింటాలు, వెల్లుల్లిపాయి లేదా ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఒక్క రోజుకి అవాయిడ్ చేయగలిగితే మనకి మంచి ఫలితాన్ని పొందిన వాళ్ళం. కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం. మనం దాంతోపాటు ప్రతి ఇంట్లో నిత్యం దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ మాసానికి సంబంధించి దీపావళికి ఎలా అలంకరించుకున్నారో మీరు అసలు ఆ రోజు సాయంత్రం మీ ఇంటిని అంత చక్కగా అలంకరించుకుని తులసిని చక్కగా పూజించుకుని మీకు ఎలా వస్తే ఎలాగా, మీ మనసు ఎలా చెప్తే ఎలాగా పూజించుకుని మీరు అక్కడ దీపం కనుక పెట్టినట్లయితే మీకే తెలుస్తుంది. సాయంత్రం అంటే ప్రదోష కాలం వరకు మీ ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా దీపాలతో మీరు ఆ ప్రాంగణం అంతా అలంకరించుకుని మీరు చూడండి, ఆ రోజు సాయంత్రం మీకు మీ ఇంట్లో అసలు ఒక ప్రశాంతత అనేటువంటిది నెలకొంటుంది. అదే మీకు లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇవ్వడానికి చాలా దోహదపడుతుంది. చెప్తుంటేనే మనకి బాగా అనిపిస్తుంది వినడానికి. నిజంగా ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చినప్పుడు మాత్రం మనకున్న సమస్యలు ఏవైతే ఉంటుంటాయో వాటి నుంచి బయటపడాలన్న ఆర్థికంగా చాలా మంది అడుగుతూ ఉంటారు. కాని వాళ్ళకి ముఖ్యంగా ఇది మంచి ఆపర్చునిటీ. సంబంధాలు వెతుకుతున్నాము, మాకు అవ్వట్లేదు, ఏదో కారణం చేత వెళ్ళిపోతుంది, మా పిల్లలు అసలు మనస్కరించట్లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళ చేత దీపాలు పెట్టించండి. ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళ చేత దీపాలు పెడతారో వాళ్ళ మైండ్ సెట్లో కూడా ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం అమ్మవారే ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు అందరూ కూడాను. అండ్ ఎవరైనా సరే వాస్తురీత్యా ఏ చిన్న డౌట్స్ ఉన్నా లేదా
ఇంట్లో పరిస్థితులు బాగాలేవనిపించినా, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపించినా, పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయని తెలిసిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, వాళ్ళందరికీ వాస్తురీత్యా కన్సల్టేషన్ కావాలి ఒకసారి అనుకుంటే మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ అందరూ అడిగేది ఏంటంటే ఏరియా ఏదైనా విజిట్ చేస్తారా మేడం అన్న డౌట్ చాలా మందికి ఉంది. ఒకసారి ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా విజిట్ చేస్తామండి. విజిటింగ్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సంప్రదిస్తున్నారు కాబట్టి అందరిది వాళ్ళు అంటే ఒకళ్ళు ఒక దగ్గర ఉంటారు. కాబట్టి మనం టైం తీసుకుని రావాలి. అలాగే మనము సైట్లోకి వెళ్ళాక అదేదో 1 నిమిషంలోనో 2 నిమిషాల్లోనో తేల్చేటువంటి విషయం కాదు. కాబట్టి మనకి టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ప్రేయర్ అపాయింట్మెంట్ తీసుకోగలిగితే చాలా సంతోషం. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.